welcome to my channel Hema Hangama and welcome to promo analysis of episode number 26 promo of 1, 2, 3 మాట్లాడేసుకుందాం బిగ్ బాస్ సీజన్ 8 అనమాట. సో 1, 2, 3 చూసుకుంటే కనుక మనకి ఇంకొన్ని గేమ్స్ పెట్టడం జరిగింది అండ్ ఒక ప్రోమోలో ఏంటంటే బెలూన్ని పట్టుకోవాలన్నమాట. ఇలాగ పట్టుకుని ఉండాలి, వదిలేస్తే మాత్రం మేకెళ్ళి బెలూన్కి తగులుద్ది ఫట్టుమంటది అనమాట. సో ఆ గేమ్లో నబిల్ అండ్ పృథ్వీ ఆడడానికి మనకు చూపించారు అండ్ మణికంఠ అన్నది సంచాలక అనమాట. అయితే మణికంఠ పాటలు పాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా దీన్నే మంచి టైం అనుకుని తీసుకుని పృథ్వీ పాట పాడాలి అంటే మనోడు యానిమల్లో పాట పాడాడు అనమాట. ఏమవుతున్నాయో అని ఎవరెవరో పాట పాడంగానే నబిల్ బిగ్ బాస్ హౌస్లో ఎవరికో ఈ పాట చెప్పమని అనగానే హౌస్లో అయితే విష్ణు ప్రియకి అని చెప్తాడు. దెబ్బకి విష్ణు బ్లష్ అయిపోయి అయ్యి బాబోయ్ అన్నట్టు మొత్తం అంతా తిరిగి చూసేసుకుంది అనమాట. ఎరా ఏం లేదా, అందుకేనా ఈ లవ్ ట్రాక్లు ఈ లవ్ యాంగిల్ అన్నీ వేస్తున్నావు, నిన్నే ఎడిటర్ నిన్నే అంటున్నా, ఏం కట్ చేయాలో తెలియక ఇవన్నీ కట్ చేస్తున్నారా పత్తి పులిహారం అంతా కూడాని. సో అది ఒక ప్రోమో అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఆబ్వియస్లీ ఆ గేమ్లో నాకు తెలిసి పృథ్వీ గెలిచేసి నిఖిల్ టీంకి పాయింట్ వచ్చిండొచ్చు. ఈసారి సీతు క్లాన్లో ఓడిపోయారు కాబట్టి ఒక సభ్యుడిని తీసేయండి అని అన్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. అది పృథ్వీ వాళ్ళ టీం అంటే నిఖిల్ వాళ్ళ టీము డిసైడ్ చేయాలి అనగానే వెంటనే ఈ దద్దిగాళ్ళు నిజంగా ఏమనాలో అసలు ఎన్నన్నా తప్పులేదు. ఆడేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికంటే వీళ్ళు ఏమనుకున్నారు, క్లాన్ అన్నట్టు వీళ్ళు ఏం చేశారు, ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి నబిల్ని పక్కకు పెట్టేశారు. దెబ్బకి విష్ణుప్రియ నువ్వు ఇంత డబుల్ ఫేసెస్ నిఖిల్ అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ప్రేరణ ఏమో నేను ఆడనని చెప్పి మణికంఠ ఏమన్నా వెనక్కి వెళ్ళిపోయాడా, నేను ఆడను అని అంటే అవును అని అంటే వాడు వచ్చి మణికంఠ నో అన్నాడు. దెబ్బకి వీళ్ళందరికి కోపం వస్తున్నారు. నువ్వే చెప్పావు కదా, నువ్వెందుకు ఇలా మాటలు తిప్పేసో, మమ్మల్ని అందరూ డబుల్ ఫేస్ అనుకుంటున్నారు అది ఇది అని చెప్పి వాళ్ళందరూ డిస్కషన్ చేస్తున్నారు. మణికంఠ నేను నా నోరు మూసుకుంటాను, ఐ విల్ జిప్ మై మౌత్ అది ఇది అని చెప్పి అంటాం. మళ్ళీ యష్మి నువ్వు ఇలా చేయకు, ఒకరిని బ్లేమ్ చేయడం తప్పు అనడం. వీళ్ళందరూ కూడా మనవాడిని ఎక్కేస్తున్నారు అనమాట, మణికంఠ మీదకి ఎక్కేస్తున్నారు. అఫ్కోర్స్ మనవాడు మాట అయితే మార్చడం జరిగింది. ముందు తనంతట తానే వెళ్ళిపోతాను అన్నాడు, తర్వాత వాళ్ళందరూ అడిగితేనేమో కాదని అన్నాడు. అవును తప్పు నేను ఒప్పుకుంటానని కూడా అన్నాడు. బట్ ఈరోజు ఎందుకో ఈ గొడవ వల్ల కాస్త హౌస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ సీత అన్న డైలాగ్ అయితే ఒప్పుకోవాల్సిందే. ఐ మీన్ వైల్డ్ కార్డ్స్ రానివ్వకుండా చేయాల్సిన గేమ్ కాస్త క్లేన్ వర్సెస్ క్లేన్ అయిపోయింది. అసలు మామూలుగా లేదు, ఏంటి ఇలా ఆలోచిస్తున్నారని అంది. ఆ పాయింట్ అయితే కరెక్ట్ మనం ఒప్పుకోవాల్సిందే. సో ఇది ఇప్పుడు దాకా జరిగిన ప్రోమో అనాలిసిస్ అనమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రోమో అండ్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా, ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే